దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మనము ప్రకటన గ్రంథ ధ్యానాలను మనం కొనసాగిస్తుంటున్నాము. ఈరోజు మరి ఈ యొక్క 7 ముద్రల్లో ఉన్నటువంటి మరి మిగిలినటువంటి 2 ముద్రలు ఏవైతే ఉంటున్నాయో, 6వ ముద్ర అదేవిధంగా 7వ ముద్రకు సంబంధించినటువంటి వివరణలు ఏంటో, ఆ యొక్క మర్మాలు ఏంటో మనము తెలుసుకుందాము. మరి 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఒక 2 ఇంటర్లూడ్స్ కూడా ఉంటున్నాయి. మరి ఆ ఇంటర్లూడ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో అది కూడా మనం చూడబోతున్నాం. మరి ముందుగా 6వ ముద్రకు సంబంధించినటువంటి లేఖన భాగాలు మరి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలు వలె నలుపాయెను, చంద్రబింబము అంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను అనేటువంటి మరి విషయాలు మనం ఇక్కడ చదువుతున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వివరాలు మనం చూసినప్పుడు మరి ఆకాశ శక్తులు కదిలించబడము, ఆకాశంలో ఉన్నటువంటి అనేక సూచనలు మనం చూస్తున్నాము. మరి గొప్ప మరి తీర్పు, దేవుని యొక్క ఉగ్రతకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క మరి తీర్పు దినమైనటువంటి ఆ యొక్క డే ఆఫ్ ద లార్డ్ అని ఇంగ్లీష్లో అంటారు, అనగా ప్రభు దినము అనేది మరి బైబిల్లో మనం అనేక చోట్ల చూస్తాం. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క వివరణలు మనం చూస్తున్నాం. మరి 7 విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఒక పరిపూర్ణత మనకు కనబడుతూ ఉంది. ఒక పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పుని ఇక్కడ మనము చూస్తున్నాం. ఆకాశము మరి అదేవిధంగా భూలోకమంతా కూడా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో ఉండడాన్ని మనం చూస్తున్నాం. మరి అలాంటి ఒక స్థితిలో మరి భూరాజులంట, ఘనులంట, సహస్రాధిపతులంట, ధనికులు వీరందరూ కూడా, బలిష్ఠులు వీరందరూ కూడా మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బండ సందులలో దాక్కుంటున్నారంట. అంటే మరి దేవుని యొక్క ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నాము, గొర్రె పిల్ల యొక్క ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నాము, ఈ యొక్క గొప్ప ఉగ్రత దినాన్ని మేము తట్టుకోలేము, దీన్ని ఎవరు తాళగలరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆ యొక్క మరి ఉగ్రతను తట్టుకోలేక, ఆ యొక్క తీర్పును తట్టుకోలేక వారు చెప్తున్నారు, మరి పర్వతములతో బండలతో వారు చెప్తున్నారు, మా మీద పడి మరి మమ్మల్ని మరుగు చేయండి, మీరు మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి మొరపెడుతున్నారు. ఈ యొక్క విషయము మరి యేసుక్రీస్తు వారి మరి చివరి మరి రాకడలో మరి ఆ యొక్క తీర్పు దినమున మరి ఇది జరుగుతుంది. అయితే ఈ యొక్క పిక్చరు మరి మనం చూసినట్లయితే కేవలము మరి ఇక్కడ మాత్రమే మనకు కనబడుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మరి తర్వాత రాబోచున్నటువంటి అనేక చోట్ల ప్రకటన గ్రంథంలో ఈ యొక్క మరి ప్రభు దినమునకు సంబంధించినటువంటి ఈ యొక్క డిస్క్రిప్షన్స్, ఈ యొక్క మరి ఆ యొక్క డిస్క్రిప్షన్స్ అనగా దాని యొక్క వివరణను మనము చూస్తుంటున్నాం. అయితే ఈ యొక్క ఉగ్రత దినము ఏదైతే ఉంటుందో మరి అది చాలా చాలా మరి బాధాకరమైనటువంటి దినం. ఇది ఎవరికి సంభవిస్తుందంటే ఇది అన్యులకు సంభవిస్తుంది, ఇది అవిశ్వాసులకు సంభవిస్తుంది, ఇది క్రీస్తుని తృణీకరించిన వారికి సంభవించేటువంటి ఒక మరి బాధాకరమైనటువంటి పరిస్థితి. అయితే వారు అంటున్నారు, ఎవరు ఈ యొక్క ఉగ్రత దినమును ఎవరు తట్టుకోగలరు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఎవరు తట్టుకోగలరు అనేటువంటి ఈ ప్రశ్నకు జవాబును మనము 7వ అధ్యాయంలో మనం చూస్తే 2 ఇంటర్లూడ్స్లో మనము చూడవచ్చు. 2 ఇంటర్లూడ్స్ అంటే ఈ 2 మరి పిక్చర్స్ మనం చూస్తున్నాము. ఆ 2 పిక్చర్స్లో ఈ యొక్క ఉగ్రత దినమును మరి తట్టుకుని నిలబడగలిగినటువంటి వారు ఎవరున్నారో వారి గురించి మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఉన్నటువంటి ఈ 2 ఇంటర్లూడ్స్లో మరి ఉగ్రత దినమును తట్టుకోగలిగినటువంటి వారు ఎవరో మనము చూడబోతుంటున్నాం. అయితే దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరి 7వ అధ్యాయము 1వ వచనం నుండి
8వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే మరి ఆ ముద్రింపబడినటువంటి 1,44,000 మందిని మనము చూస్తున్నాం. ముద్రింపబడినటువంటి 1,44,000 మంది మరి వీరిని మనము చూస్తున్నాం. వారు ఎవరు అంటే మరి చూడడానికి, పైకి చూడడానికి ఇజ్రాయేలీలాగా మనకు కనబడుతున్నారు. అయితే మరి ఇజ్రాయేలీల గోత్రముల పేర్లు కూడా మనకు అక్కడ కనబడుతున్నాయి. యూదా గోత్రంలో నుండి, ఆషేరు గోత్రంలో నుండి, సిమ్యోను గోత్రంలో నుండి, జెబులోను గోత్రంలో నుండి అని ఈ విధంగా మరి ఆయా గోత్రముల నుండి 12,000 మంది చొప్పున ముద్రింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఇజ్రాయేలు గోత్రముల యొక్క మరి పట్టికను మనం చూసినట్లయితే ఇది సాధారణంగా మనకు ఇతర లేఖన భాగాల్లో కనిపించే మరి ఆ యొక్క పట్టిక కానే కాదు. ఎందుకంటే అనేక మరి తేడాలు మనం చూడవచ్చు, అనేకమైనటువంటి డిఫరెన్సెస్ మనము చూడవచ్చు. ఎందుకంటే మరి ముందుగా రూబెను రావాలి, కానీ ఇక్కడ యూదా వచ్చాడు. అదేవిధంగా చూసినట్లయితే లేవి పేరు మరి సాధారణంగా మనకు ఇజ్రాయేలీల గోత్రముల లెక్కలో ఉండదు, కానీ ఇక్కడ లేవి పేరు కనబడుతుంది. యోసేపు పేరు మనకు కనబడదు, కానీ యోసేపు పేరు కనబడుతుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే 7 తేడాలు మనం చూడవచ్చు. మరి 7 తేడాలతో కూడినటువంటి ఈ యొక్క మరి సమూహం ఏదైతే ఉందో, ఈ యొక్క 1,44,000 మంది ఎవరైతే ఉన్నారో వారు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క పట్టిక అనేది ఒక సాదృశ్య రూపకంగా చెప్పబడినటువంటి ఒక మరి గోత్రముల యొక్క మరి పేర్లు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయేలు అనేటువంటి పేరు మనం చూస్తున్నాం. అయితే మరి ఈ యొక్క సాదృశ్యంగా చెప్పబడింది కాబట్టి మరి ఆత్మీయ ఇజ్రాయేల్గా మనం దీన్ని తీసుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే 1,44,000 అనేది మనము అక్షరానుసారంగా తీసుకునకూడదు. అది ఒక ఫిగరేటివ్గా, సాదృశ్యకంగా, రూపకంగా చెప్పబడినటువంటి ఒక సంఖ్య. మరి ఈ యొక్క సంఖ్య ఏదైతే ఉందో దేవుని సమాజమును సూచిస్తుంది. దేవుని యొక్క ప్రజలకు గుర్తుగా ఇది ఉంటున్నది. కాబట్టి ఈ ఆత్మీయ ఇజ్రాయేలు ఎవరు అంటే క్రీస్తునందు ఉన్నటువంటి వారు, క్రీస్తు విమోచించినటువంటి వారు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి వీరు ముద్రించబడ్డారు. మరి మనము క్రీస్తు రక్తం చేత ముద్రించబడి ఉంటున్నాం, క్రీస్తు రక్తం చేత మనం కొనబడి ఉంటున్నాం. కాబట్టి మనము దేవుని సమాజంలో మనం భాగమై ఉంటున్నాం. కాబట్టి మరి ఇక్కడ గుడ్డిగా ఇది ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి ఒక మరి లిస్టు అని చెప్పేసి, లేదంటే సంఖ్య అని చెప్పేసి మనము దాన్ని లీటర్లుగా తీసుకొనకూడదు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక గొప్ప సమూహము మనం చూస్తున్నాం. ఒక గొప్ప సమూహం, గ్రేట్ మల్టిట్యూడ్. 7వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే 2వ ఇంటర్లూడ్ మనం చూస్తున్నాం. 2వ మరి లేఖన భాగము, చొప్పింపబడినటువంటి లేఖన భాగము, ఈ యొక్క 2 ముద్రలకు మధ్యలో వస్తున్నటువంటి 2వ మరి పిక్చర్ మనం చూస్తున్నాం. ఒక గొప్ప సమూహము మరి అక్కడ మనం చూస్తున్నాము. ఆ గొప్ప సమూహము ఏం చేస్తున్నారు వీళ్ళంటే, మరి ఈ యొక్క గొప్ప సమూహం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు. ఈ యొక్క గొప్ప సమూహము దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నారు. ఈ యొక్క గొప్ప సమూహం ఎవరు కూడా లెక్కింపజాలని మరి గొప్ప మరి సమూహంగా వారు ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అయితే ఈ యొక్క మరి గొప్ప సమూహము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వారు దేని కొరకు దేవుని స్తుతిస్తున్నారంటే మా రక్షణకై స్తోత్రము అని వారు ఎలుగెత్తి చెబుతుంటున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క వివరణ మనం చూసినట్లయితే మరి ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, భాషలో నుండి మరి ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం నాకు కనబడేను అని చెప్పేసి అపోస్తలుడైన యోహాను అంటున్నాడు 9వ వచనంలో. అయితే మరి ఇది సంఘానికి గుర్తు. ఈ సంఘంలో యూదులు ఉంటారు, ఈ సంఘంలో అన్యులు ఉంటారు, ఈ సంఘంలో ప్రతి దేశం నుండి, ప్రతి వంశం నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి మరి భాష నుండి ప్రజలు దేవుడు కొని విడిపించి తన యొక్క సొత్తుగా చేసుకున్న వారు ఉంటున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క మరి సమూహంను చూసినటువంటి సమయంలో మరి యోహాను అక్కడ మరి ఈ యొక్క దర్శనాన్ని చూస్తున్నప్పుడు అక్కడ మరి పెద్దలలో ఒక పెద్ద తెల్లని వస్త్రములు
ధరించుకునేటువంటి వీరు ఎవరు, వీరు ఎక్కడి నుండి వచ్చారని చెప్పేసి ఆ 24 పెద్దల్లో నుండి ఒక పెద్ద యోహాను అడుగుతుంటున్నాడు. అయితే మరి అందుకు యోహాను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా నాకు తెలియదు, మీకే తెలుసును, మీరే చెప్పండి అంటాడు. అప్పుడు ఈయన ఏమంటాడంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, వీరు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు అని మరి చెప్తున్నాడు. 7వ అధ్యాయం 14వ వచనంలో మహాశ్రమల నుండి వచ్చిన వారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడకు ముందున్నటువంటి 7 సంవత్సరాల కాలంలో నుండి వచ్చిన వారు అని మాత్రమే అనుకుంటారు. కాదండి ప్రియులారా, ఈ యొక్క మాటను మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే ఈ మహాశ్రమల కాలం అనేది మరి సంఘ కాలానికి సూచనగా చెప్పబడినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకడ మొదలుకొని రెండవ రాకడ